విధి అనుకూలంలో లేకపోతే బలవంతుడు బలహీనుడైపోతాడు, ధనవంతుడు ధనహీనుడైపోతాడు, మంచి ఆయువు ఉన్నవాడు కూడా ఆయువు లేనివాడైపోతాడు. లలితాదేవి కథను భాగాల మాదిరిగా చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు జరిగిన కథ ముందు వీడియోలో ఉంది, ఆసక్తి ఉన్నవారు చూడండి. ఈ బండాసురుడు వాడి రాక్షస సేనలతో ఇదంతా కేవలం విధి వల్ల, మనం కూడా మన ముందు ఉన్న ఈ విధి వల్ల ఇలా అయిపోతున్నామేమో అని అనిపిస్తుంది. లేకపోతే సర్పిని మాయని నకులీదేవి వచ్చి పోగొట్టింది. అలాగే కేకసీ పుత్రులైన 7 దేవతలను సైతం వశం చేసుకున్న వారు, చూపుకు సంబంధించిన వారిని ఆ తిరస్కరిణీ దేవి సంహరించింది. ఇప్పుడేం చేస్తాం? అసలిప్పుడు మన బలాల్ని చూసి మనం గర్వించడానికి ఏమీ లేదు. ఇంతకాలం తెచ్చుకున్న బలాలన్నీ వృధా అనుకున్నాడు. ఈ మాట అంటున్నందుకే నా నాలిక చాలా సిగ్గుపడుతుంది. నా బలమంతా కూడా ఒక ఆడదాని చేతిలో దెబ్బ తినేస్తుందా అని అనటానికి సిగ్గుగా ఉంది. ఒక స్త్రీలా నా సైన్యాన్ని సంహరించేది. ఇప్పుడు నాకొకటి అర్థమవుతుంది. వీళ్లను చంపడం వాళ్ళను చంపడం కాదు, వీరందరికీ మూలమైన ఆమె పనే పూర్తి చేసేయాలి. ఇక్కడ ఎవరి పని చెప్పాలని బండాసురుడు అంటున్నాడంటే ఆ అమ్మ లలితాంబికా దేవిని. ఆ మూలాన్ని మనం ఛేదించాలి. కాబట్టి ఏం చేద్దాం? నేనిక్కడే కూర్చున్నాను, కానీ ఆ సైన్యాన్నంతటినీ నేను పరిశీలించాను. అక్కడ వారెలా నిర్వహిస్తున్నారో నాకు తెలుసు. ఆ లలితాదేవి ముందు వారి సేనలన్నీ ఉన్నాయి. ఆమె పక్కన కొన్ని సేనలున్నాయి, మరో పక్కన ఇంకొన్ని సేనలున్నాయి. అయితే రాక్షసులు రాగానే ఆ శక్తి సేనలు ముందుకు వెళ్లిపోయాయి. ఇక ఆమె పక్కనున్న వాళ్ళు ఒకవైపు దండిని, మరొక వైపు మంత్రిని. ఇప్పుడు ఆమె ఒక్కరే వెనకనున్నారు. ఆవిడకి వెనక తట్టు ఎవరూ లేరు. అందరూ ముందు వెళ్లి యుద్ధం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం వెనక నుంచి దాడి చేసి ఆ మూలమైన దాన్ని ఛేదించాలి. వెనక నుంచి కొట్టడం అంటే సామాన్యం కాదు. దానికి కూట విద్య ప్రవీణులు కావాలి. కూట విద్య అంటే వంచన, మోసం చేయగలిగే వారు కావాలి. వెన్నుపోటు పొడిచేవారు కావాలి. మన దగ్గరున్న వారిలో వెన్నుపోటు పొడిచే వారిలో గొప్పవాడెవరు? ఈ వెన్నుపోటు పొడిచేవాణ్ణి పార్శ్వగ్రహ అని సంస్కృతంలో అంటారు. ఈ పార్శ్వగ్రహాలలో విషాంగుడు గొప్పవాడు. ఈ విషాంగుడు బండుడికి సోదరుడు. వాణ్ణి పిలిచాడు. నీతో పాటు మన దగ్గర ఉన్న కాకలు తీరిన 15 మంది సేనలున్నారు. వారితో పాటు నీకెన్ని అక్షోహిణుల సేనలు కావాలో అంతమందిని తీసుకుని వెళ్ళు. నీ కూట విద్యలన్నీ ఉపయోగించి ఈ యుద్ధం చేయని బండాసురుడు చెప్పాడు. ఇక ఆ రాక్షస సేనలందరితో ఈ విషాంగుడు బయలుదేరాడు. ఇప్పుడిది మామూలు యుద్ధం కాదు, ఒక కూట యుద్ధం. ఇక లలితాదేవిని పూర్తి చేస్తే శక్తి బృందం అంతా పూర్తయిపోతుందని నిర్ణయించుకొని వెనక నుంచి వెళ్తున్నారు. అది కూడా ఎప్పుడు రాత్రి అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. పైగా వెనక ఆమె రథం ఎలా ఉంటుందో ఈ బండాసురుడు వర్ణించి చెప్పాడు. ఆ రథం 15 యోజనాల పొడుగుంటుంది. అక్కడ ఆమె స్త్రీతో కబుర్లాడుతూ కూర్చుంటుంది. అదేదో చక్రమంట, 9 ఆవరణాలట. అక్కడున్న వారంతా ఆడవారు. వారితో కూర్చుని కబుర్లాడుతూ ఉంటుంది. యుద్ధం వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి మీరు అప్రమత్తంగా వెళ్లి ప్రమత్తంగా ఉన్న అంటే ఏమరుపాటుగా ఉన్న ఆవిన్ని వెనుక నుంచి వెళ్లి దెబ్బతీయండి. కాకపోతే మీరెవరికీ కనపడకుండా వెళ్ళాలి. మీ చిహ్నాలు కూడా కనపడకూడదు. అక్కడ ఆమె దగ్గరికి వెళ్లి జయించి జుట్టు పట్టుకొని లాక్కురండి అని బండాసురుడు చెప్పాడు. దయచేసి నన్ను క్షమించండి. కథ కోసం కొన్ని పదాలు పలకాల్సి వస్తుంది. ఈ రాక్షస మాటలు ఇలాగే ఉంటాయి. ముందున్న సేనలన్నీ ఆవిడ యుద్ధ పనిలోనే ఉన్నాయి. కాబట్టి ఆవిడ్ని రక్షించే వారెవరూ లేరు. మహా అయితే కొద్ది మంది స్త్రీలు 15 మందో ఏమో ఆ చుట్టూ కూర్చొని ఉంటారు. వారితో కబుర్లాడుకుంటూ లలితాంబ కూర్చుంటుంది. అంతే, ఇక మీరు బయలుదేరండి అంటాడు. అలా ఈ 15 మందితో ఈ విషాంగుడు బయలుదేరాడు. ఆ 15 మంది రాక్షసుల పేర్లు దమనకుడు, దీర్ఘజిహ్వుడు, హుంబేకుడు, హూలు ముల్లుడు, కల్కసుడు, కల్కి వాహనుడు, పుల్యసుడు, పుండ్రకేతుడు, చండాబాహుడు, కుక్కుర్కుడు, జంబుకాక్షుడు, జంబానుడు, తీక్షశృంకుడు, త్రికంఠకుడు, చంద్రగుప్తుడు అనేవారు. ఇక్కడ చంద్రగుప్తుడు కూడా రాక్షసులోని వాడు. సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడా అని చూసుకుంటూ చీకటి పడిన తరువాత నల్లని కవచాలు వేసుకుని చీకట్లో కనపడకుండా ఉండే వస్తువులు స్వీకరించి బయలుదేరారు. ఈ అసుర శక్తులు రాత్రే బాగా పనిచేస్తాయి. అందరూ కూడా నల్లని కవచాలు వేసుకుని నల్లని ముసుగులు వేసుకుని బయలుదేరారు. అందులో విషాంగుడు ఒక ప్రత్యేకమైన కవచం వేసుకున్నాడు. అసలే రాత్రి, దాంట్లో మబ్బులు పడితే ఎలా ఉంటుంది?
ప్రతిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద డప్పులు మ్రోగించుకుంటూ వెళ్లేవారు ఇప్పుడు ఏ డప్పు చప్పుడు లేకుండా గుప్తంగా వెళ్తున్నారు. అయితే లలిత అమ్మవారు తూర్పున ఉండి పశ్చిమాభి ముఖంగా వెళ్తున్నారు. వీళ్లు క్రమంగా ఉత్తర మార్గం ద్వారా వచ్చి తూర్పుకు చేరుకున్నారు. ఇక చీకట్లో శక్తిసేనల మధ్యలో నుండి రాక్షసులు వెళ్తూ ఉంటే ఆ శక్తిసేనలు ఎవరది అని చీకట్లో అడుగుతారు. అప్పుడు ఆ రాక్షసులు శక్తిసేనల లాగా గొంతులు మార్చి మేము లలితాదేవి దగ్గరనున్న శక్తిసేనలమేనని చెప్పారు. దానితో చీకట్లో కనపడక సరే వెళ్ళండి అని వారిని ముందుకు పంపించారు ఈ శక్తిసేనలు. ఈ రాక్షసుల కుతంత్రం ఈ విధంగా పనిచేసింది. అలా నెమ్మదిగా వచ్చేటప్పటికి ఈ రాక్షసులకి మహోన్నతమైన చక్రరాజ రథం కనిపిస్తుంది. అమ్మవారి చక్రరాజ రథానికి వెనుకకు చేరుకున్నారు. పక్క వారికి సూచననిస్తున్నారు. అక్కడ ఆవిడ చుట్టూ ఉన్న 15 మందితో కూర్చొని ముచ్చటలాడుతుంది. ఆమె ఏమరుపాటులో ఉంది. మనం వచ్చిన సూచన కూడా ఆమెకి తెలియదు. కాబట్టి ఇదే సరైన సమయం అనుకున్నారు. ఇక ఇదే అనువైన సమయమని ఆయుధాలన్నీ తీసుకొని ఆ చక్రరాజ రథం చివరి భాగం మీద కొట్టారు. అంటే త్రైలోక్య మోహన చక్రం మీద కొట్టారు. అంతే, త్రైలోక్య మోహన చక్రాన్ని కొట్టగానే ఒక మెరుపులాగా ఒక్కసారిగా కదలబడింది ఆ చక్రరాజ రథం. ఆ చక్రరాజ రథంలో ఉన్న అణిమాది శక్తులు ఒక్కసారిగా కలకల రావం చేశారు. వారంతా శక్తిసేనలన్నిటికీ హెచ్చరికలు చేస్తూ రాక్షసులు వచ్చేశారు, మమ్మల్ని కొట్టేశారని అహాకారాలు చేశారు. అది వినగానే ఒక్కసారిగా త్రైలోక్య మోహన చక్రం మధ్యలో కూర్చున్న ఆ చక్రేశ్వర తల్లి చూసింది. చీకట్లో ఉండి చీకటిలాగా ఉన్నారు కాబట్టి ఆ రాక్షసులు ఎవరి మీద దాడి చేస్తున్నారో తెలియడం లేదు. కానీ అంతా శక్తిసేనలు మాత్రం కోలాహలం చేస్తున్నాయి. ఏదో జరిగింది, ఇప్పుడేం చేయాలని శక్తిసేనలన్నీ అమ్మ లలితాంబ అని అరుస్తున్నారు. క్రమక్రమంగా ఒక్కొక్క పర్వం నుండి ఒకరికి క్రమంగా ఈ వార్త చేరి అమ్మవారి దాకా వెళ్ళింది. ఇక లలితాదేవికి కోపం వచ్చింది. ఈ రాక్షసులు కలకలం చేస్తే ముందు వెళ్తున్న వారు మళ్లీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారు వెనక్కి రాకుండా అంతవరకు సర్వసైన్య దక్షుడుగా ఉన్న ఈ కుటిలాక్షుణ్ణి ముందు నుంచే ఎదుర్కో అని ఈ విషాంగుడు చెప్పాడు. దానితో కుటిలాక్షుడనే రాక్షసుడు ముందు నుంచి సేనలతో వచ్చాడు. వాళ్ళని ఎదుర్కొనడానికి దండినీదేవి అంటే వారాహిదేవి వాళ్ళు పనిచేస్తున్నారు. ముందు వాళ్ళు, వెనక వీళ్ళు. వెనక ముందు కూడా యుద్ధం జరుగుతుంది. కానీ వెనక ఎవరున్నారో తెలియదు. అప్పుడు శక్తి మండలం అంతా కకావికలమవుతుంది. అమ్మవారు చుట్టూ ఉన్న 15 మంది తిథినిత్య దేవతలకి కోపం వచ్చింది. వాళ్ల పేర్లు కామేషి, భగమాలిని, నిత్యక్లిన్న, బేరుండ, వాగ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. వీళ్ళంతా లలిత అమ్మవారి ముఖం చూసి అమ్మ నువ్వు ఆజ్ఞని ఇవ్వు, మేమంతా వెళతామంటారు. అప్పుడు లలితాదేవి ఒక్కసారిగా తన కనుబొమ్మలు కోపంగా ముడివేసింది. అంతే, అది చాలు వారికి ఆజ్ఞ క్రిందే లెక్క. వారంతా కాలస్వరూప దేవతలు. ఈ రాక్షసులు కాలాన్ని సద్వినియోగం చెయ్యకుండా అడ్డుకునే దుష్ట శక్తులు. వాటిని నిర్మూలించడానికి కాలశక్తులు ఇప్పుడు పనిచేయాలి. నిత్య దేవతలు అంతా అమ్మవారిని చూసి అమ్మ మీకు ముందు అసురసేన ఉంది, దండిని మంత్రిని వారంతా ముందున్నారు. ఇప్పుడు వెనక్కు వచ్చి వారిని ఎవరు కొడతారు? పైగా ఎవరెవరో పోల్చుకోలేకపోతున్నారు. వారంతా మాయావేషాలతో ఉన్నారు. నువ్వు అనుమతిస్తే మేం వెళతాం. వాళ్ళంతా కనిపించడం లేదు. మీరేం చేయగలరంటే మా దగ్గర ఉన్న వాళ్ళలో బాగా వెలుగులు వెదజల్లే వారు 2 ఉన్నారు. వీరు చాలు ఎంత చీకటినైనా పోగొట్టగలరు. ఆ వెలుగుకి ఆ రాక్షసులెవరో తెలిసిపోతుంది. వారే వాగ్నివాసిని, జ్వాలామాలిని. వీరి శరీరాలు మహాకాంతివంతంగా ఉంటాయి. వీరిద్దరిని మేం పట్టుకొని వెళతాం. వారిద్దరూ అక్కడుంటే ఎలాంటి మాయావేషం వేసిన వారినైనా మేం పట్టుకోగలమన్నారు. కాలంలో పొంచి ఉన్న మాయాశక్తుల్ని నిర్మూలించి కాలం అనుకూలించే విధంగా చేసే దేవతలే తిథినిత్య దేవతలు. తల్లి నువ్వు ఒప్పుకుంటే చాలు, మేం బయలుదేరి వెళతామని అంటారు. ఇక లలితాంబ సరే కానివ్వండి తదాస్తు అంది. ఈ తిథినిత్య దేవతలు బిందువు దగ్గర అమ్మ చుట్టూ ఉన్నారు. బిందువులో అమ్మ ఉంది. అక్కడ నుంచి వింటినారి లాగుతూ 15 మంది ఒక్కొక్క పర్వం దిగుతూ కిందికి వస్తున్నారు. ఆ శోభని వర్ణిస్తున్నారు.
ఇక మొదట ఉన్న కామేశ్వరి దేవి వస్తూనే, ఓ పాపిష్టులారా, ఆగండి, మీ మాయని నేను ఛేదిస్తున్నాను, చీకటిలో మాయా యుద్ధం చేస్తారా అని గట్టిగా అరుస్తూ తన ధనసు ఎక్కుపెట్టింది. చక్కని దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు. వారు ఒక్కొక్క పర్వం దిగుతున్నారు. ఆ దిగడం ఎంత వేగంగా దిగుతున్నారంటే కోపంతో మెట్లు ఎలా దిగి వస్తారో అలా దిగి వస్తున్నారు. ఆ కోపం చేత నడకలో వేగం పెరిగింది. కామేశ్వరి దేవి దిగగానే మిగిలిన వారంతా దిగారు. వీళ్ళందరూ దిగి వచ్చి వాగ్నివాసిని, జ్వాలా మాలినిలు రాగానే ఆ వెలుగులో విషాంగుడితో సహా అక్కడున్న రాక్షసులందరూ కనపడ్డారు. అప్పుడు వారు తమ బాణ ప్రతాపాన్ని చూపించగానే అక్కడున్న రాక్షస సేనలన్నీ కూడా అదిరిపోయాయి, క్షీణించిపోయాయి. ఇంకా 2 జాముల్లో తెల్లవారుతుందనగా అప్పటి వరకు యుద్ధం జరిగింది. ఆ 15 మంది రాక్షసుల్ని ఆ 15 మంది తిథి నిత్య దేవతలు కొట్టారు. ఎవరినెవరు సంహరించారో వినడం ఒక మంత్రానుష్ఠానం. దమనుడు అనే రాక్షసుణ్ణి కామేశ్వరి, దీర్ఘజిహ్వుడు అనే రాక్షసుణ్ణి భగమాలిని, నిత్యక్లిన్న హుంబేకురుణ్ణి, బేరుండ అనే దేవత కుడుముల్లుకుణ్ణి, వాగ్నివాసిని కల్కసుణ్ణి, మహావజ్రేశ్వరి కల్కివాహనుడిని, శివదూతి పుల్కసుణ్ణి, త్వరితాదేవి పుండ్రకేతుణ్ణి, అలాగే కులసుందరి చండాబాహుణ్ణి, నీలపతాకాదేవి కుక్కరుడు అనే రాక్షసుణ్ణి, జంబుకాక్షుడనే రాక్షసుణ్ణి విజయాదేవి, అదే విధంగా సర్వమంగళాదేవి తీక్షశృంగుణ్ణి, జ్వాలామాలిని దేవి త్రికంటుకుని అనే రాక్షసుణ్ణి, చంద్రగుప్త రాక్షసుణ్ణి, చిత్రనిత్యదేవి సంహరించారు. ఇలా 15 మంది దేవతలు 15 మంది దుష్ట అసుర సేనాధిపతుల్ని సంహరించగానే ఇంకా అప్పటి వరకు మాయావశేషాయ అంటే ఒక జాము మిగిలింది. రాత్రి పూర్తయిపోతుంది. కాలంలో రాత్రి సమయాలలో ఆ అసుర శక్తులు పనిచేస్తాయి. ఇంకా తెల్లవారబోతుంది. బ్రహ్మ ముహూర్తం. అప్పుడింకా వాటి శక్తి సన్నగిల్లుతుంది. అప్పటికి అన్నిటికీ మూలమైన విషాంకుడనే వాడు చూసి వాడు ముందుకొచ్చాడు. కాని చీకటి అయిపోయింది. వీడి మాయ పని చేయడం లేదు. అందుకోసం ఇంకా లాభం లేదని వాడు వెంటనే వెనక్కి పలాయనం చిత్తగించాడు. పారిపోతున్న వాడిని కొట్టకూడదు కాబట్టి కామేశ్వరి దేవి బాణాలను ప్రయోగించడం మాని అతన్ని చూసి, నీకు చావు మా చేతిలో రాసి పెట్టి లేదులే, ఇంకో ఆమె చేతిలో గట్టిగా దెబ్బతింటావు, జాగ్రత్త అని చెప్పింది. విషాంగుడు పారిపోయాడు. ఈ లోపల తెల్లవారింది. ప్రశాంతంగా ఉన్న ఆ బ్రహ్మ ముహూర్తంలో నిత్య దేవతలందరూ లలితాదేవి వద్దకు వెళ్లి, అమ్మ, మేమందరం కూడా ఆ మాయా విద్య విశారదుల్ని సంహరించాం, విషాంగుడు పారిపోయాడని చెప్పారు. లలితాదేవి నిత్య దేవతలు చేసిన పరాక్రమాన్ని చూసి మహోత్సాహపడింది. నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముచ్చుక అనగానే ఈ కథంతా గుర్తుకు రావాలి. నిత్య దేవతలు చూపించిన పరాక్రమాన్ని చూసి సంతోషించిన తల్లి లలితాంబ. ఇక శ్యామలాదేవి వారాహిదేవి విచారిస్తూ, మనం లేని సమయంలో అమ్మవారికి, అమ్మవారి రథానికి ప్రమాదం కల్పించాలని ప్రయత్నించారే రాక్షసులు, ఎంత పొరపాటు జరిగింది. మనం ముందుకు వచ్చే శక్తి సేనల గురించి మాత్రమే ఆలోచించాం, కానీ వెన్నుపోటు పొడిచే లక్షణం ఉంటుందనే ఆలోచన ముందు చూసుకోకుండా అమ్మవారికి తగిన రక్షణ బలాన్ని ఏర్పాటు చెయ్యకుండా మనం ఏమరపాటుతో ఉండడం వల్ల ఇదంతా జరిగిందని బాధపడుతున్నారు. మనం చక్రరాజ రథానికి సరైన రక్షణను ఏర్పాటు చేయలేదని వారాహిదేవి శ్యామలాదేవి అనుకుంటూ పశ్చాత్తాప పడుతూ వీళ్లు తిన్నగా శ్రీచక్రం దగ్గరకు వచ్చారు. వస్తూనే ఒక్కొక్క పర్వం ఎక్కుతూ వెళ్లి ఆ బిందు చక్రం దగ్గరికి చేరుకున్నారు. అలా వెళుతూ ఉంటే దారిలో ఉన్న ఆవరణ దేవతలందరూ జరిగిన వివరాలన్నీ కూడా వారాహిదేవికి, శ్యామలాదేవికి చెప్పారు. తిన్నగా వారు వెళ్లి అమ్మవారికి వినయంగా నమస్కరించి, తల్లి, మేం చేసిన పొరపాటు నువ్వు మన్నించాలి. మేం ఊహించకుండా నీకు తగినంత రక్షణ బలాన్ని ఏర్పాటు చెయ్యకుండా ముందు వైపే చూసుకున్నాం. అందువల్లే ఇంత జరిగింది. అమ్మా, నిన్నొక్కదాన్ని ఆధారం చేసుకొని నీ పాదాలను నమ్ముకొని ఉన్న వాళ్ళం మేమందరం. నువ్వు లేనప్పుడు ఏమీ లేవమ్మా, మేము లేము. సృష్టిలో ఉన్న ప్రతి శక్తికి ఆలంబన పరాశక్తి అయిన లలితాదేవియే అని ఈ మాటలకి అర్థం. అన్నిటికీ నువ్వే ఆలంబనం. అలాంటి నీకు ఏదైనా జరిగితే ఇంకేం ఉండవు కాబట్టి నిన్ను రక్షించుకోవడం మా కర్తవ్యం అన్నారు.
చైత్యులు, మహామాయవులు, కపటులు అలాంటి వారి నుండి కాపాడబడాలంటే మేమిప్పుడు కొత్త రకమైన ఊహారచన చెయ్యాలి. దానికి మేము ఒక గొప్ప శిబిరాన్ని నిర్మించదలుచుకున్నాం. ఆ బండాసురుడు శోణితాపురంలో అంటే శూన్యక పట్టణంలో క్షేమంగా ఉన్నాడు. నువ్వు నీ పట్టణమైన శ్రీమన్ నగరాన్ని విడిచిపెట్టి ఇక్కడకు వచ్చావు. నీకు చుట్టూ రక్షణ శిబిరం లేదు. మేము ఇప్పటికిప్పుడు ఒక రక్షణ శిబిరాన్ని 100 యోజనాల విస్తారంగా నిర్మించదలుచుకున్నాం. అందులో 1 యోజన విస్తారంతో ఒక్కటే ద్వారం పెడతాం. ఆ ద్వారం నుండే మనం వెళతాం. శత్రువులను కూడా దాని నుండే వెళ్లి ఎదుర్కొంటాం. ఆ ద్వారం నుండి శత్రువులు రాకుండా బలమైన కాపలా పెడతానని వారాహిదేవి మొత్తం వివరిస్తుంది. నువ్వు ఆజ్ఞాపించు, అంగీకరించు, అనుమతిస్తే మేం ముందుకు వెళతామనగానే హయగ్రీవ స్వామి అమ్మవారి గురించి చెప్తున్నప్పుడు ఎంతో విశేషంగా చెప్తున్నారు. ఎప్పుడైతే వారాహిదేవి, శ్యామలాదేవి ఈ విధంగా చెప్పారో అప్పుడు అమ్మవారు మందహాసం చేశారట. లలితాదేవిని ఒకరు రక్షిస్తారా? తల్లిని ఎవ్వరూ రక్షించవలసిన అవసరం లేదు. కాని అలా అని ఉపేక్షించరాదు. అమ్మవారికి జరగవలసిన ఉపచారాలు జరగవలసినవే. అమ్మవారికి మనం రక్షణ చేసేదేమిటండని కూర్చుంటే అది మన దోషం. అమ్మవారికి ఆ విధంగా రక్షణని కల్పించామన్న ఉపచారం అదొక మహాపుణ్య విశేషం. దానితో లలితాదేవి నిర్మలంగా నవ్వింది. దేవతల నవ్వుకి శుచిస్మితం అని పేరు. మన నవ్వులో కపటపు నవ్వులుంటాయి. అది లోపలొకటి, బయట ఒకటి. కాని దేవతల నవ్వులు నిర్మలమైనవి. అక్కడ ముత్యాలు వెదజల్లబడ్డాయా అన్నట్టు నవ్వుతూ లలితాదేవి, మీరు చక్కని బుద్ధితో ఈ విధమైన ఆలోచన చేశారు. ఇది సనాతనమైన రాజనీతికి తగిన మాట అని అన్నది. ముందు తన సైన్యానికి తగిన రక్షణ ఏర్పాటు చేసుకున్నాకే అవతల వారి మీద దాడి చేయాలి. ఈ చుట్టూ శిబిరాన్ని నిర్మించడానికి ఈ నిత్య దేవతల్లో ఒకరు సమర్థులని భావించి అక్కడ ఉన్న 16 మంది తిథినిత్య దేవతల్లో జ్వాలామాలిని దేవతని పిలిచింది. వాగ్నివాసిని, జ్వాలామాలిని దేవతలు స్వయం ప్రకాశ స్వరూపాలు. వీళ్ళు ఎంతటి చీకటి శక్తులనైనా ఎదుర్కొనగలరు. పైగా శుక్లపక్ష చతుర్దశి తిథికి కృష్ణపక్ష విధియకి సంబంధించిన దేవత ఈ జ్వాలామాలిని దేవత. ఆవిడని దగ్గరకు పిలిచి లలితాదేవి ఇలా అంటోంది. నీ తత్వం ఉండే ప్రకాశవంతమైన పరిపూర్ణమైన అగ్నితత్వం జ్వలిస్తున్న జ్వాలలతో కూడిన ఆకృతి ఇది. మొత్తం మన సైన్యానికి అంతటికీ రక్షగా నువ్విప్పుడు ఉద్యమించాలి. మన బలమైన సేనలన్నిటికీ కూడా నువ్వు ఒక రక్షణ ప్రాకారం ఏర్పాటు చెయ్యాలి అని అమ్మ ఆజ్ఞాపించింది. వెంటనే జ్వాలామాలిని దేవి తన నుండి అద్భుతమైన వాగ్నిజ్వాలలను ప్రసరింపజేసి ఆ జ్వాలలతోనే శిబిరం ఏర్పాటు చేసింది. అగ్నిని దాటి ఎవ్వరూ రాలేరు కాబట్టి అగ్నిమయమైన ఒక ప్రాకారాన్ని ఏర్పాటు చేసింది. 18 జ్వాలా ప్రాకారం 100 యోజనాల వెడల్పు 30 యోజనాల ఎత్తుతో ఏర్పాటు చేసింది. అయితే మధ్యలో మాత్రం ఒక యోజనాన్ని ద్వార నిమిత్తం విడిచిపెట్టింది. ఆ ద్వారం నుంచే శక్తి సేనలు బయటికి వెళ్లి యుద్ధం చేస్తారు. ఈ అసుర సేనలు రాకుండా ఇక్కడ తగిన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసింది. తరువాత అమ్మవారికి నమస్కారం చేసి, అమ్మ నేను చేసింది బాగుందా అని అడిగింది. ఏది చేసినా అమ్మ ప్రీతి కోసమే. ఇక్కడ కథ పరంగా ఎంత అద్భుతమైన విషయం ఉందో మంత్రపరంగా కూడా కొన్ని విషయాలున్నాయి. మన పూర్వజన్మ పుణ్యం వల్ల అమ్మవారిని సాధన చేసే జన్మ లభించింది. కానీ మనలో ఉండే రజోగుణం తమోగుణాల వల్ల అమ్మవారు క్రమంగా దూరమైపోయే ప్రమాదం ఉంది. సందేహాలు, నాస్తిక బుద్ధులు, భయాలు ఇత్యాదులు ఏర్పడి మనం జారిపోయే ప్రమాదాలున్నాయి. ఎవరైతే మనకు తెలియకుండా మనలోకి ప్రవేశించే లక్షణాలు ఉంటాయో అలాంటి వాటి నుండి కాపాడడానికి ఒక భగవత్ జ్ఞానమైన ఒక కాంతి ప్రకారం కావాలి. ఆ కాంతి ప్రాకారమే మనల్ని రక్షిస్తుంది. అయితే మన పూర్వజన్మ పుణ్యం వల్ల మనకు లభించిన దేవి ఆరాధన అనే బుద్ధిని జ్వాలామాలిని దేవి కాపాడుతుందని దీనిలో ఉన్న అర్థం. అలా కాపాడితే కాని మనం ఆ ఉపాసనలోకి వెళ్ళలేము. కొంతమంది భక్తులు ప్రారంభిస్తారు, కానీ మధ్యలో బోలెడు సందేహాలొస్తాయి. నాకు అప్పట్లో భక్తి ఉండేది, ఆ తర్వాత కొన్ని అనుభవాలు జరిగాయి, వదిలేశానని అంటారు. బండాసురుడు లోపల ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. వెనుక నుంచి దెబ్బ తీయడం అంటే ఇదే. వాటి నుండి కాపాడడానికి కాలస్వరూపిణి అయిన అమ్మ ఆ నిత్య దేవతలలో ఒకరైన జ్వాలామాలిని దేవిని నియమించింది. ఈ జ్వాలామాలిని ఇచ్చే వెలుగులలో అఖండమైన ఆత్మశక్తి రక్షింపబడుతుంది. ఇది ఉపాసన పరంగా అమ్మవారి అనుగ్రహం.
ఆత్మజ్ఞాన ప్రకారంగా నిరంతర విచారణాత్మకమైన జ్ఞానమే వాగ్ని ప్రకారం. నిరంతర విచారణ జరగాలి, లేకపోతే సాధన ఎప్పుడు ఆపివేసిన వెంటనే భౌతికమైన విషయాలు కప్పేస్తాయి. వాటిని ఎదుర్కోవాలంటే నిరంతర విచారణాత్మకమైన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞాన ప్రాకారమే జ్వాలామాలిని. ఆ నిరంతరణ విచారణ వల్ల ఆత్మజ్ఞానం రక్షించబడుతూ ఉంటుంది. ఇదే దీనిలోని తాత్వికమైన అర్థం. ఆ విధంగా అద్భుతమైన వాగ్ని ప్రాకారం ఏర్పడింది. అది చూసిన వెంటనే చాలా సంతోషించింది లలితాదేవి. ఇప్పుడు శిబిరం లోపల ఏర్పాటు చేస్తుంది దండనాదాదేవి. సైన్యాన్ని ఎలా సిద్ధం చేయాలి, వ్యూహ రచన ఎలా చేసుకోవాలనేదంతా కూడా ఆజ్ఞచక్రేశ్వరి అయిన వారాహిదేవిది. ఈ లలితాదేవి రథాన్ని మధ్యలో ఉంచింది వారాహిదేవి. అమ్మవారి రథానికి ఎడమవైపు తన కిరుచక్ర రథాన్ని పెట్టింది. లలితాంబ అమ్మవారికి కుడివైపున శ్యామలాదేవి రథాన్ని పెట్టింది. అలాగే వెనుక వైపున సంపత్కరీ దేవిని పెట్టి ముందు వైపు అశ్వారూఢ దేవిని ఉంచింది. అద్భుతమైన జ్ఞాన ప్రకాశం మధ్యలో లలిత త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంపై కూర్చుంది. అటు ఇటు శ్యామల వారాహిలు, ముందు అశ్వారూఢ, వెనక సంపత్కరీ దేవి, ఇలా లలిత అమ్మవారు ఉన్నారు. ఆ చుట్టూ శక్తిసేనలు ఉన్నాయి. అందులో శ్యామల వారాహి దేవతలున్నారనగానే వారి పరివార దేవతలు, అంగదేవతలంతా వారి పక్కన ఉన్నారు. ఇలా మొత్తం లలితాదేవి శక్తిసేన అంతా జ్వాలామాలిని వల్ల ఏర్పడిన వాగ్ని ప్రాకారం మధ్యలో ఉన్నారు. దీనినే జ్వాలామాలిని కాక్షిప్త వాగ్ని ప్రాకార మధ్యగా అని లలితా సహస్ర నామంలో చెప్పబడింది. ఇప్పుడు ద్వారం ఒకటి ఉంది. ఆ ద్వారం దగ్గర దండనాదాదేవి అద్భుతమైన ఆయుధాలను ఇచ్చి 20 అక్షోహిణుల సేనను ఇచ్చి స్తంభిని అనే దేవతను అక్కడ నియమించింది. అసుర శక్తులు లోపలకు రాకుండా కాపాడుతూ ద్వార రక్షక శక్తిగా స్తంభిని ఉంది. యా దేవి దండనాదాయ విఘ్నదేవితి విశ్రుత. స్తంభిని దేవి దండనాద యొక్క విఘ్నదేవత. విఘ్నదేవి అంటే శత్రువులకు విఘ్నాలు కలిగించి తన వరాహాలకు విఘ్నాలు తొలగించగలిగే శక్తి. ఈ వారాహి ఉపాసన వల్ల ఆధ్యాత్మిక సాధనలో విఘ్నాలు తొలగుతాయి. అందుకు సహకరించే వారాహి శక్తి పేరు స్తంభిని దేవి. ఇక శక్తి సేనలకు చక్కని రక్షణ లభించగానే అవన్నీ ఆనందపడి ఈలలు వేస్తూ కిలకిల ధ్వనులు చేశాయి. ఈ లోపల ఇక్కడ సంగతి అంతా కుటిలాక్షుడు మొదలైన వారికి తెలిసింది. ఇలా వారు పెద్ద ప్రాకారం ఏర్పాటు చేసుకోవడం వల్ల వెన్నుపోటు పొడవాలనుకున్న వారికే దెబ్బ తగిలింది. ఇక రాక్షసులందరూ బండాసురుడి దగ్గరికి బయలుదేరారు. ఆ బండాసురుడు ఏ రాక్షసులను పంపిస్తున్నాడు, అలాగే వారిని ఎదుర్కొనడానికి బాలా త్రిపుర సుందరి రాబోతుంది. తర్వాత ఏం జరిగిందో మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, అలాగే హైప్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. లలితాదేవి కథను భాగాల మాదిరిగా చెప్పడం జరుగుతుంది. అమ్మవారి గురించి చదివి అర్థం చేసుకుని వీడియో రూపంలో మీకు అందించడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది. మీ సపోర్ట్ ఉంటే కథను ఇంకా త్వరగా మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.